ఏంటంకుల్ సీరియస్ సేంటాపాకాయలు అలా కూర్చున్నారు? సేంటాపాకే లేదు, సేమ చింతకాయ లేదు. అసలు సిరాకులో ఉన్నాను, ఇంకా సిరాకు తెప్పించుకో. అబ్బో ఈయనకి సిరాక్ అంట, ఎండానికే సిరాక్గా ఉంది. సర్లే గాని మన ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ తో అడుగుతున్నాను, అసలు ప్రాబ్లం ఏంటి? ఏం లేదురా, ఈ నెల మా ఆఫీస్ లో బోనస్ ఇస్తానన్నారు. ఇంకే సూపర్ కదా. ఏ బ్యాంక్ అకౌంట్ లేదా? నాది ఇచ్చేయండి పోనీ, పర్లేదు. అకౌంట్ కాదురా, అప్రసి. ఎక్కడో 2D విలేజ్ అంట. అక్కడ మన అను పాపలాగే సునీత అని ఇంకో పాప ఉందంట. ఆ పాప ఫేస్ రివీల్ అవ్వలేదని మా వాళ్ళు ఇంకా బోనస్ ఇవ్వలేదు. ఇదా మ్యాటర్? అసలు ఫస్ట్ ఫేస్ రివీల్ అడిగిందే నేను. ఆ గుంట బచ్చాగలు 900కే దాటినా సరే చేయలేదు. అందుకే ఈ వైపరీత్యాలన్నీ. పదండి అంకుల్, ఆ 2D విలేజ్ కి వెళ్ళి వాళ్ళని అడిగేసి గడిగేద్దాం. జిల్లాలోనే ఇలాంటి ఇల్లు ఎవరికి లేదు. జిల్లాలో కట్టారు అంత పెద్దగాను. ప్రెసిడెంట్ గారే మజక. అయ్య బాబాయ్, ప్రెసిడెంట్ గారు పని కట్టేస్తారండి బాబు. ఇంత ఊర్లో వాళ్ళ సొమ్ముతోనే కదరా కట్టింది. ఏదో వాడి సొంత డబ్బుతో కట్టినట్టు బిల్డప్. ఎవర్రాది? మిమ్మల్ని కొట్టేది ఎవరుకుందండి బాబు? ఆ చెట్టు మంచి పని చూడండి. ఏమండి ప్రెసిడెంట్ గారు, ముహూర్తం దగ్గర పడుతుంది. ఈ గుమ్మడికాయ తీసుకోండి, అగలగొట్టేద్దరు. మేము వచ్చాం కదా, ఇక ఫంక్షన్ తరిగిపోద్దంతే. మన ఎంట్రీ అలాగే ఉంటది అల్లుడు. ప్రెసిడెంట్ గారు, దేవుని తెలుసుకొని ఆ గుమ్మడికాయ నేలకేసి కొట్టండి. హాయ్ బాబోయ్, ఏంటిది ఇలా జరిగింది? వామ్మో, ఏమిటిది? ఇది ఎక్కడ అరిష్టం? నేను ఎన్నో అరిష్టాలు చూసాను గానీ ఇలాంటిది ఎక్కడా చూడలేదు బాబోయ్. రాగానే దద్దరిల్లిపోయింది అన్నారు. ఈ పులిగాడ సుల్లిగాడ ఏదో చేస్తుంటారండి. మేమేం చేయలేదండి బాబు. ఏముంది, ప్రెసిడెంట్ గారు డబ్బులు తప్పించుంటారు. ఆ ఇల్లు కట్టినోడేమో నెంబర్ 10 క్వాలిటీ వాడేసి ఉంటాడు. మరి అలా కాకపోతే ఇంకెలా జరుగుతుంది? ఊర్లో ఏదో పనులు చేసేదంతా మీరే. దీనికి కూడా మీరే కారణం అయి ఉంటారు. మీరేటండి బాబు, కాకరకి ఎక్కడ వచ్చిన మేమే కారణం అంటారు. మేము చేయని తప్పుకు మేము నిందలేస్తారా? ఇప్పుడు చూడండి, దాన్ని మేము సరి చేసి దానికి మాకు ఏం సంబంధం లేదని నిరూపించుకుంటాం. ఒరే అల్లుడు, ఏంట్రా కమిట్ అయిపోతున్నా? ఈ విషయంలో మనం ఏం చేయగలుగుతారా? ఇప్పుడు నువ్వు చూడమయ్యా, ఒంటి సెట్ తో వంగిపోయిన బిల్డింగ్ నిటారుగా ఎలా నిలబెడతాను. నీ ఫిజిక్ కి మ్యాజిక్ అవసరం అల్లుడు. అసలు ఏమన్నా లాజిక్ ఉందా? నాకు తాడిస్తే తాడో బయట తేల్చేస్తాను. ఎవరో దొంగ పట్టబయలే దొంగతనానికి వచ్చాడు వేషం కట్టి. పూజారి గారు, వచ్చింది దొంగ కాదు, దొంగనాయాలు. ఊర్లో నా బరువు పోవడానికి సగం కారణం నువ్వేరా మాయా. సరే రారా అల్లుడు, ఏదో ఫ్రెండ్లీగా అన్నాను. మన సత్తా ఏంటో చూపించి ప్రెసిడెంట్ కాస్త సాయం చేయరా. మీరు ఊరుకోండి ప్రెసిడెంట్ గారు, మీరు ఊహించినట్టే మీ ఇంటిని కూల్చేస్తానుగా, కట్టేస్తానుగా. తాడు మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో ఊరికి ఎదురెళ్తున్నావురా. ఊరు నుంచి గెంటేకుండా చూసుకోమనాలి. నువ్వు కూడా సోలో జోరేలాగా ఈ అంటావు. బెండకేదైనా బ్రెయిన్ తో చెప్తున్నాను. LHS = RHS. నువ్వు సైలెంట్ గా ఉండే. ఇలా తెవిలేలా లేదు గాని రే పాలేరు, పట్నం వెళ్ళి క్రేన్ పట్టరా. సరేనండి. ఇక్కడ ఎటు చూసినా ఒకేలా ఉంది, ఎటు వెళ్ళాలో దారి కూడా తెలియట్లేదు. ఇలాంటప్పుడే అంకుల్ టెక్నాలజీని వాడాలి. చూడండి నేను ఎలా కనిపెడతానా. ఏమైందిరా? అంటే అంకుల్ అది టెక్నాలజీ జువాలజీ అని అన్నావు. ఇలాంటి టైంలోనే అంకుల్ మేపల కన్నా మనుషులు నమ్ముకోవడం మంచిది. పదండి, ఎవరైనా కనిపిస్తాడేమో చూద్దాం. అంకుల్ అదిగోండి, ఆడెవడో స్విమ్మింగ్ చేయడానికి వచ్చినట్టు అన్నాడు, అని అడుగుదాం. ఇదిగో బాబు, ఈ నీళ్లు డ్రింకింగ్ కే సరిపోవు, ఇంక ఇందులో స్విమ్మింగ్ ఏం చేస్తాం? నేను వచ్చింది స్విమ్మింగ్ కాదు, సూసైడ్ చేసుకోవడానికి. సూసైడ్ చేసుకునేంత కష్టమే వచ్చిందిరా. ఇక్కడ సునీత అని సూపర్ గర్ల్ ఉంటది. అమ్మాయి ఫన్మోజీ టుడీలో కామెడీతో ఎదగొట్టేస్తుంది. ఆ అమ్మాయి ఫేస్ రివీల్ చేస్తానందండి, కానీ చేయట్లేదండి. దానికోసం ఎదురు చూసి 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 ఓపిక చచ్చిపోయిందండి. అందుకే చచ్చిపోతున్నానండి. ఇక్కడ అందరూ సునీత ఫేస్ రివీల్ బాధితుల్లాగే ఉన్నారు అంకుల్. అవునరా, ఆ అమ్మాయి అక్కడ ఉందో గానీ తన ఫేస్ రివీల్ అయ్యే వరకు మన ఫేట్ మారేలా లేదు. బాబు, సావడానికి అలాగే ఎంత దూరం వచ్చావు కదా, ఇంకొంచెం దూరం మాతో పాటు రా. ఆ సునీత పాప ఫేస్ రివీల్ కోసమే వెళ్దాం. అవునా అంకుల్? అయితే పదండి, తగలెట్టేద్దాం.
కొత్త మొక్కలు చుట్టుపక్కల ఎప్పుడు చూడలేదు. బాబు ఇక్కడ 2D విలేజ్ కి ఎలా వెళ్ళాలమ్మా? మా ఊరే పదండి, నేను తీసుకెళ్తాను. వచ్చెక్కండి. వచ్చేసాం. ఎవర్రా మీరు? అది నేనెవరో పక్కన పెట్టండి. ఎంతకీ సునీత ఎక్కడమ్మా? ఆవిడ ఫేస్ రివీల్ కోసం అవతల ప్రపంచం అంతా తగలడిపోతుంది. అడ్రస్ ఎక్కడో చెప్పండి అమ్మా, వెళ్తాం. కాల్చడానికి కత్పూరం లేదంటే కాపురానికి కరీనా కపూర్ కావాలన్నాడట. నీలాంటాడు నా ఇల్లు కూలిపోయి నేను అడుగుతుంటే ఫేసు గీసు అంటావు. ఫేసు పగిలిపోతుంది. ఒరే గోరా, నేను మాట్లాడతాను చెప్పాను కదరా. నేను ఉన్నాను కదరా పెద్దోళ్ళు మాట్లాడడానికి. అలా కాదండి. నువ్వేంట్రా ఎలుగుబంటు మధ్యలో? పెద్దవాడిని పెదరాయిని అన్నారు. ఇప్పుడు చూడండి, పప్పులో కరివేపాకులా పక్కన తీసి పడేశారు. ఇలాంటి విషయాలు నాలాంటి ఎక్స్పర్ట్సే డీల్ చేయాలనుకోల్. చూడండి ప్రెసిడెంట్ గారు. చెప్పరా జులపాలు. జులపాల సర్లే, అవసరం మంది కదా, కొన్ని మాటలు పడితే తప్పేం లేదు. ఇప్పుడు మనం డీల్కి వద్దామండి. మీకేమో ఇల్లు నిలబడడం కావాలి, మాకేమో సునీత పాప ఫేస్ రివీల్ కావాలి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మేము నైస్ గా హౌస్ నిలబెడతాం, మీరేమో సునీత పాప ఫేస్ రివీల్ చేయించండి. ఓకేనా? డీలా? డన్. ఇల్లు ఇంకా చెడగొట్టావు కదరా. అది సారీ అంకుల్. బోనస్ తీసుకోవడానికి వచ్చిన మనల్ని బోన్సింగ్ ఎందుకు చేయించేస్తావు? చేతకాని పనిలో ఏలెందుకు కడతావు? అంటే జిమ్ కి వెళ్ళి చాలా రోజులు అయింది కదా అంకుల్, ఈ బాడీ వెయిట్ లిఫ్టింగ్ చేయలేకపోతుంది. వెయిట్ లిఫ్టింగ్ కాదురా, ఎక్కువ చేస్తే మన శవాన్ని లిఫ్టింగ్ చేస్తారు. అయినా నేను తిట్టే బదులు మీరు వెళ్ళి చేయొచ్చు కదా. చేస్తానులే. అమ్మా, ఏంటంకుల్ నిలబెడతానని చెప్పి అలా బెండ్ అయిపోయారు? బెండ్ కాదురా, బ్యాక్ పట్టేసింది. సర్లేండి, పక్కొచ్చండి. ఇంకా మన ప్లాన్ సీన్ అమలు చేద్దాం. బాబు బద్దాం, కొంచెం వెళ్ళి నీ వంతు సహాయం చేయను. ఆయన ఫేస్ రివీల్ అయ్యేదాకా నేను ఏ పని చేయను. వీళ్ళు పని అయిపోయాక ఫేస్ రివీల్ చేయకుండా మోసం చేస్తే ఇంటెలిజెంట్ ఫెలో. చెప్పండి గారు. వీళ్ళ వల్ల ఇయ్యేలా లేదు కానీ మన క్రైమ్ లైన్లో పెట్టు. ఇంకెక్కడికి నేనండి, వీళ్ళ దెబ్బకి ఎప్పుడో క్రాసింగ్ అయిపోయింది. అదేట్రా? అదేంటండి, ఆ పర్సనాలిటీని చూడండి. ఏడేమో బుల్డాసరు, ఒక జంగిల్ బుక్ గాడు, ఏడేమో బంతిపూలు బస్తా. ఎంతమంది ఎక్కితే బుజ్జి క్రేన్ ఉంటదా? 30 మొక్కలు అయిపోయి మూల పడిపోయింది. ఇందాక నుంచి చూస్తాను, ఒకటి క్రెయిన్ అంటాడు, ఒకటి హీరో అంటాడు, ఒకటి నా హీరోయిన్ కోసం మాట్లాడతాడు. ఎందుకు రాడు మళ్ళీ కలుగుతావు? మీరెందుకు మాట్లాడుతున్నారా మళ్ళీ? తప్పు మా వైపు ఉంది కాబట్టి ఇప్పుడు దాకా ఏం జరిగినా తలదించుకొని ఉన్నాం. మీరు చెప్పిందంతా ఇంటానే ఉన్నాం. ఇక చాలు. ఇప్పుడు దాకా చిన్న దెబ్బలు చాలు అనుకుంటా. మీకేమో చుడితే ఫేస్ రివీల్ కావాలి కదా, మీకేమో మీ కొంపని నిలబెట్టడం కావాలి కదా. ఈ రెండాటికి ఒకటే సొల్యూషన్ ఉండాలి, సునీత కావాలి. మన వల్లే కానిది సునీత వల్లే బాబుద్దురా. అదే మ్యాజిక్. నేను చెప్పేది మీరేనండి. ముందెళ్ళి సుందర అట్టుకొద్దాం పదండి. రే పులి, నీకిదే ఆఖరి అవకాశం. సునీత వచ్చి నా ఇల్లు నిలబెట్టకపోయిందా, నీకు ఈసారి కొరడా దెబ్బలు కాదు, కౌకు దెబ్బలే. సూరోల్ మ్యాన్. సునీత ఒక్కసారి వచ్చిపో అమ్మా మళ్ళీ తీగా. ఎవడ్రా నువ్వు? సంక్రాంతి అయిపోయిన అడుక్కోవడానికి వచ్చిన గంగిరెద్దులో ఉన్నావు. నా వాటను చూసి మీరు పొరపాటు పడ్డారండి. నేను అడుక్కోవడానికి వచ్చినోండి కాదు, మీ అమ్మాయి ఉందా అని అడగడానికి వచ్చినోండి. దున్నపోతలో ఉన్నావు. జున్ను బొక్కలాంటి మా అమ్మాయితో నీకేం పనిరా? ఏంటండి ఎగ్జిబిషన్ కి వచ్చినట్టు ఎంతమంది వచ్చారు? అదేనండి సుబ్బారావు గారు, కొంచెం సుందరం చెప్తారా? సునీత లేదుగా, బయటకు వెళ్ళిందిగా. ఎరారే, ఆ బొడ్డంకాయ ఫ్రెండ్స్ ఎవరు ఊర్లో? సర్లే, ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. పద, ఎక్కడికి వెళ్ళాలో తీసుకెళ్ళి. గోదావరి గట్టు మీద గేదె పిల్లవే. ఎక్కడెక్కడన్నా సునీత పాపం చూసావా? సునీత నేను పెళ్లి చేసేసుకున్నాను కదా. అసలు నువ్వు ఎవడరా సునీతని పెళ్లి చేసుకోవడానికి? తగలెట్టేస్తాను, ఈ టూడీనంతా తగలెట్టేస్తాను. ఓరు బాబాయ్, ఎందుకురా అందరూ అలా పైరైపోతున్నారు? నేను ఇప్పుడు కాదు 4 ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాను. ఏమాయా? 4 ఏళ్ళ క్రితం నువ్వు పెళ్లి చేసుకున్నా నా కూతురు కదరా. నేను అది చెప్తున్నాను, నీ కూతురే సునీత. తాగుపోతాడా? నా కూతురు సునీత కాదు, అది మా సారీ మర్చిపోయాను, నా పిల్లం పేరు. తాగుపోతున్నాయా? బతికిపోయావరా లేదా ఇసుక వేసి తగలెట్టేద్దాన్ని. అయ్య బాబాయ్, అదంతా కాదురా, సునీతను చూసావా లేదా? చూసాను.
అదే అక్కడ కటింగ్ షాప్ లో చూసాను, గుండు కొట్టించుకుంటుంది. ఓ మై గాడ్, సునీత కటింగ్ గుండు. ఆ కటింగ్ షాప్ తగలెట్టేస్తాను. ఈడేంటి పార్కర్ యార్కర్ అంటున్నాడు, అసలు ఎవడీడు? హాయ్ బ్రోస్, ఓ మై గాడ్, హూ ఆర్ దిస్ పీపుల్? గ్రహంతో వాటి ప్రాక్స్ లా ఉన్నారు. రాగు గీగు అన్నామంటే ఫ్రై చేస్తాను రా. ఓ సారీ బ్రో, కూల్, ఐ యామ్ జస్ట్ కిడింగ్. ఓకే బ్రో, కమ్ ఆన్ కమ్ ఆన్. Here she is. మొహమ్మద్ ఏంటి ఎలా దోసుకెళ్ళెట్టుకుంది? ఓ ఒక్కేవా తింటానా? కూల్ డౌన్ బ్రో, అది తినడానికి కాదు, ఇట్స్ ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్? సునీత సునీత పిలుచుకో. సునీత చెప్పు పులి, అర్జెంట్ గా నీతో పని ఉంది, గుడి సెంటర్ దగ్గరికి వచ్చి. ఆగు పులి, ఫేస్ వాష్ చేసుకొని. సునీత ఫేస్ రివీలింగ్ అయిపోతుందేమో. అవ్వలేదా? ఇప్పుడు చెప్పండి ఏంటి? నా ఇంటిని నిలబెట్టాలి. ఇల్లు గిల్లు అని తగలటెత్తాను అదవా, ముందు ఫేస్ రివీలింగ్ అవ్వాలి. అవును, ఫేస్ రివీలే. కాదయ్య బాబు, ఫేస్ రివీల్ చేయని. ఫేస్ రివీల్. ఫేస్ రివీల్. మీరు ఆగండి, ఏం చేయాలి నేను చెప్తాను. సునీత, నీ ఫేస్ కి వాల్యూ ఉంది కాబట్టి ముందు ఫేస్ రివీల్ చేయి, ఎందుకంటే నువ్వు ఫేస్ రివీల్ చేసిన తర్వాత ఆ ఇల్లును కూడా సెట్ చేయగలవు. అదేలాగా పులి, ముందు నువ్వు ఫేస్ రివీల్ చేయి. అసలే జనాలు వెయిటింగ్ అక్కడ. ఓకే ఓకే. సునీత. హాయ్ గోరా. హాయ్ సునీత. హాయ్ గోరా. హాయ్ సునీత. హాయ్ గోరా. హాయ్ సునీత. చెప్పండి చెప్పండి, మీరు హాయ్లు హవారీలు హగ్గులు అన్ని ఇచ్చుకోండి, నేను వెళ్ళిపోతా. అది కాదురా పులి, ఏదో రియల్ పర్సన్ చూసిన ఎక్సైట్మెంట్ లో అన్నిసార్లు ఆగి వచ్చేసింది. సునీత. హాయ్ పులి. సునీత, బయటికి వెళ్దామా? ఆగు పులి, ఆడియన్స్ తో మాట్లాడి వాళ్ళకి చాలా చెప్పాలి. హాయ్ అండి, నేను మీ తులసి గోకవరపు, అదే మీ సునీతని. 2D లో పులి వెంట పడుతూ ఉంటాడు కదా, ఆ అమ్మాయినే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీతని ఇంతలా ఉంచేసుకున్నందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్. మా వీడియోస్ లో సునీతని చూసినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లాగే తిడుతుంది, నా వైఫ్ ఇలాగే బిహేవ్ చేస్తుంది అని మీరు ఎప్పుడొకప్పుడు అనుకునే ఉంటారు కదా. సో మీ డైలీ లైఫ్ లో ఫన్మోజీ 2D క్యారెక్టర్స్ ఇంతలా ఒక పార్ట్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. లైక్స్, కమెంట్స్ అండ్ సబ్స్క్రైబర్స్ రూపంలో మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ మాకు ఎప్పటికప్పుడు కొత్త ఎనర్జీని ఇస్తూనే ఉంటుంది. అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నా గురించే చెప్తాది మాయా. కానీ ఇక్కడ కాదు. ఎడిటర్ నరేష్, లొకేషన్ చేంజ్. ఫన్మోజీ 2D అంటే పులి, సునీత, మమ్మీ, మామ, పరంజ్యోతి, వీరబాబు వీళ్లే కాదు. మా ఈ కాంటెంట్ ని మీ మొబైల్స్ అండ్ టీవీ స్క్రీన్స్ మీదకి తీసుకురావడానికి కష్టపడే పెద్ద టీమే ఉంది. అయ్యో, నీ గురించి చెప్పట్లేదురా పొట్టోడా. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఆల్ ఆఫ్ దెమ్. కమ్ ఆన్. ఇప్పుడు మీకు ది హార్ట్ ఆఫ్ ఫన్మోజీ 2D అంటే మా రైటర్స్ టీమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్ ఆన్ గైస్, సే హాయ్. మీకు డైలీ మార్నింగ్ ఒక లాఫింగ్ పిల్ల వచ్చే రీల్స్ అయినా, వీక్లీ వన్స్ వచ్చే అడ్వెంచరస్ ఎపిసోడ్స్ అయినా, టైం టు టైం మీ స్క్రీన్స్ మీదకి వచ్చేలా చేసేది మా హార్డ్ వర్కింగ్ ఎడిటర్స్. గైస్, సే హాయ్. క్యారెక్టర్స్ కి లైఫ్ ఇచ్చి మీకు లాఫ్ తెప్పించే మా టాలెంటెడ్ యానిమేటర్స్ ని పరిచయం చేస్తాను. కమ్ ఆన్ గైస్, సే హాయ్. మీరు చూసే వండర్ఫుల్ విజువల్స్ వెనక ఒక సోల్ఫుల్ మ్యూజిక్ ప్లే అవుతుంటుంది కదా, లైక్ ఇలాంటి బ్యూటిఫుల్ ట్రాక్స్ అన్ని కంపోజ్ చేసేది మన ట్విట్టర్ కా షేర్, ఫ్యాన్వార్స్ కా బాప్, జెన్జీ కిడ్ జోయల్ ప్రిన్స్. లెట్స్ మీట్ ద గై. ఇప్పుడు నా గురించే చెప్తావురా. ద రైటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఫన్మోజీ 2D, మిస్టర్ వంశీ తుమ్మల. Hi guys, thank you so much for sharing this much of love and support to our channel Funmoji 2D. కమింగ్ డేస్లో ఇంకా ఎగ్జైటింగ్ కాంటెంట్తో మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. అప్పుడు కూడా మీ లవ్ ఇలాగే మాతో ఇంటాక్ట్గా ఉండాలని కోరుకుంటూ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బై బాయ్. ఓకే బొట్టాంకే, సునీత ఇప్పుడు కూడా నీ గురించి చెప్పలేదురా. పెట్రోల్ పోసుకుని తగలెట్టేసుకో.
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇప్పుడు కన్నా నేను గుర్తొచ్చాను, ఈసారి నా గురించి మాట్లాడుతుంది. దీస్ ఆర్ ద క్రియేటర్స్ అండ్ ఫౌండర్స్ ఆఫ్ Funmoji 2D. గైస్ సే హాయ్. ఇప్పుడు కూడా చెప్పలేదు, త్వరగా వెళ్ళి స్పూన్ నీళ్ళల్లో దూకి చచ్చిపో. నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఒకటితో స్టార్ట్ అయిన మా ఛానల్ జర్నీ ఇప్పుడు 1 మిలియన్ మైల్ స్టోన్ కి దగ్గరలో ఉంది. ఇదంతా మీరు ఇచ్చిన కాన్స్టెంట్ లవ్ అండ్ సపోర్ట్ వల్లే సాధ్యమైంది. సో అందరికన్నా పెద్ద థ్యాంక్స్ మీకే చెప్పాలి. రాబోయే రోజుల్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ జానర్స్ లైక్ యాక్షన్, హారర్, sci-fi, సోషల్ ఫ్యాంటసీ లాంటి ఎగ్జైటింగ్ కాంటెంట్ ని మన ప్రొడక్షన్ లో ప్లాన్ చేసాం. సో స్టే ట్యూన్ విత్ us. బై బై. ఏంటమ్మా బాయ్? ఫేస్ రివీల్ అయిపోయింది, మరి వెళ్ళాలిగా. ఎక్కడికి వెళ్ళేది? నిన్ను పిలిచింది ఓన్లీ ఫేస్ రివీల్ కాదు, మా హౌస్ ప్యాచ్ వర్క్. ప్యాచ్ వర్క్ ప్యాచ్ అప్ చేసినంత ఈజీగా చేసేస్తాను, పదండి. పదా. ఇదిగో అమ్మా నా ఇల్లు వంగిపోయింది, దాన్ని నిలబెట్టవా? నిలబెట్టాలా? ఏంటి సునీత నువ్వు చేసింది? జనాల దగ్గర డబ్బులు దొబ్బేస్తే ఇలాగే ఉంటది. అయినా ప్రెసిడెంట్ నేను, నువ్వెవరు చేయడానికి? సునీత్ వచ్చాక ప్రెసిడెంట్ లేదు, పెప్సోడెంట్ లేదు. అయినా ఇదంతా నీకెవరు చెప్పారు? మీ పాలేరుగండి 2 పీక్తే వాడే చెప్పాడు. అది కాదన్నట్టు పాపం మా పులిగాడిని ఇరికిద్దామని చూసారు. అవును, ఇంతకీ మా పులిగాడు ఎక్కడా? ఇంకెక్కడ పులి? చెరువు గడ్డి దగ్గర చెప్పమోహేసి కూర్చున్నాడు. అయ్యో ఏం పాపం. నువ్వు బాధ పెట్టు, ఆడు బొంగమూత పెట్టుకు వెళ్ళిపోయాడు. ఏం పర్లేదు, సునీత సైగ చేస్తుందని చెప్పు, సిగ్గు లేకుండా వచ్చేస్తాడు. ఒరే అల్లుడు, సునీత పిలుస్తుందిరా. అవునా, వచ్చేస్తున్నా. ఏం సిగ్గులేని బతుకురా మీ 1 సైడ్ లవర్స్ జాతిని. ఏం పులి అలిగావా? అవును, ఐ హట్టు పులిమూత కూడా పెట్టాను. అయ్యో మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు ముద్దు పెడతావా? దాందేముంది, పెడతా. నిజమే పులి. సరే పులి, నేను వెళ్తా. బాయ్. బాయ్ సునీత. ఏంటి ఉత్తినే బాయ్ చెప్పేస్తావా? వెళ్ళిపోతానన్న దానికి బాయ్ చెప్పకపోతే బిర్యానీ ఎడతారేంటి? ఏం కావాలి? అది కూడా నేనే అడగాల, నువ్వే చెప్పు. నీకు ఇన్స్టాగ్రామ్ లో 15K ఫాలోవర్స్ ఇప్పించిన ఫేస్ రివీల్ సందర్భంగా. నిజమా? నీకు అంత సీన్ ఉందా? నా సీన్ గురించి ఇదిలో ఏ సీన్ కన్నాడని చెప్తాడు, నువ్వు అది చూసుకుంటాను. ఒరే కుర్రోళ్ళు, సునీత ఫేస్ రివీల్ అని సాగొట్టేరు, చేయించేసాను. ఇప్పుడు ఆ పిల్లకి మన తరపున గిఫ్టింగ్ కొంచెం 15K ఫాలోవర్స్ కొట్టేనే. అసలు పరువు మ్యాటర్స్ రా బాబు. అలాగే మన 2D లో సునీతలా కాకుండా ఇన్స్టాగ్రామ్ లో తులసిలాగా చాలా కామెడీ కాంటెంట్ చేసి ఎంటర్టైన్ చేస్తుంది. ఫుల్ పన్న మీకు ఫాలో కొట్టండి. సునీత పని అయిపోయింది, మా వాళ్ళకి చెల్లరైపోతారు. థ్యాంక్ యూ పులి. సునీత, కొంచెం వెళ్ళేటప్పుడు నీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా, అప్పుడప్పుడు కాల్ చేసి కాలక్షేపం చేస్తాను. నువ్వేంట్రా బాబు, బారు తక్కువ ఉన్న బౌన్సర్లా ఉన్నావు. సునీత పోనీ ఇన్స్టాగ్రామ్. దిస్ ఇస్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. మా టీం అందరి ఐడీస్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము, ఫాలో చేయండి. వీడెవడు తెగ స్పామ్ చేసేస్తున్నాడు ఏంటి? లలిత్ సబ్బారపువా? ఎవడు? బంతిపూలు బస్తా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కావాలంటే మీకు డింకులు ఇస్తాను.